హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే వంట చేస్తున్నా. ఇంకా నిన్నటి వరకు అయితే పిల్లలకు హాలిడేస్ ఉండే, ఈరోజు అయితే స్కూల్ ఉంది. ఇంకా ఈరోజు స్కూల్కి పోతారా పోరా తెలియదు. నేనైతే టైంకి వంట చేస్తున్నా. ఒకవేళ స్కూల్కి పోకపోయినా మండే నుంచి అయితే స్కూల్కి పంపించాలి. ఏం కూర చేస్తావు ఈరోజు? టమాటా కూర చేస్తాం. టమాటా కూర నిన్న మొన్న మటన్ చికెన్ తిని 2 రోజుల నుంచి చికెన్ మటన్ తినడం అవుతుంది. రెగ్యులర్గా అవి తినడం వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది. అందుకని టమాటా కూర చేస్తున్నాం. మటన్ చికెన్ అవుతుంది, మురుకులు అవుతున్నాయి, అన్ని ఆయిల్ ఫుడ్స్ అవుతున్నాయి. బగారా రైస్ డైజెషన్ అయినట్టు కూడా అనిపిస్తలేదు. అసలు ఎట్లా ఇబ్బంది అనిపిస్తుంది అవి తింటే. వెజిటేబుల్ కర్రీ తింటేనే సెట్ అవుతుంది. ఇప్పుడు వెజిటేబుల్ కర్రీతో పాటు పచ్చిపులుసు లాంటిది ఏదైనా ఉంటే వీలైతే చేయంగా, సాంబార్ లాగా కానీ పచ్చిపులుసు లాగా కానీ. టమాటా కర్రీ అయినా సరే చారుగా చారులాగా పల్చగా ఉందనుకో సెట్ అయిపోతుంది. వీలైతే పచ్చిపులుసు చేసేయి సైడ్కి. పిల్లలు వెళ్తారా వెళ్ళారా ఈరోజు? అసలు నిన్ననే చెప్పారు నాతోనే, డాడీ రేపు స్కూల్కి వెళ్ళాం చూడు, మేము మండే నుంచి రెగ్యులర్గా వెళ్తాం డాడీ అని అన్నారు. ఇప్పుడు వాళ్ళను లేపి బ్రష్లు వేసుకొని అన్న స్కూల్కి టైం అవుతుందని చెప్తా. వాళ్ళు కొంచెం పోము అన్నట్లుంటే ఎక్కువ సతాయించాను. చెప్తా 2 సార్లు గట్టిగా పొండ్రా పోవాలి స్కూల్కి అట్లా కాదని చెప్తా. వద్దు డాడీ ఉంటామంటే ఏమన్నాం. ఓకే సరే. పిల్లలు అయితే ప్రశాంతంగా పడుకోరు. నానా నీకి అయ్యా, నానా లేవు బిడ్డ, లే వారు అయ్యా, లేవు బిడ్డ, లేవు. ఈరోజు సాటర్డే కదా నాన్న, స్కూల్ ఉంది కదా, స్కూల్కి వెళ్ళారా నాన్న? ఎందుకురా? ప్లీజ్ డాడీ ఈరోజు ఒక్కరోజు వెళ్దాం. ఎందుకు బేట? స్కూల్ ఉన్నా పోవాలి కదా. స్కూల్ డుమ్మ కొడతారా బేట? వారు స్కూల్ డుమ్మ కొడతారా? అట్లా పోవాలి కదా. పోలే వద్దు చెప్పు. మరి లేచి బ్రష్లు వేసుకోపో. ఎప్పటి నుంచి వెళ్ళి? మండే నుంచి వెళ్ళి రెగ్యులర్గా పోతారా? ఈరోజు ఏమైందిరా? ఈరోజు ఒక్కరోజు పోతే రేపు సండేగా నాన్న ఇంటికాడ అంటారు. ఈరోజు ఒక్కరోజు ఉంటుంది కదా. ఈరోజు స్కూల్ ఉంటే రేపు మళ్ళీ సండే హాలిడేనే వస్తుంది. అట్లా చేయొద్దు నాన్న. బ్రష్లు వేసుకొని వెళ్ళాలి. పోరా. ఎందుకు నాన్న అట్లా వేస్తాను? నువ్వు వెళ్తావుట ఒక్కని. ఇద్దరు వెళ్తారు ఏం కాదు. పోండి. మమ్మీ కొడతా చూడు స్కూల్కి పోమంటే. నాకు తెలియదు మరి. నేను చెప్తున్నా వెళ్ళాలి నాన్న, వెళ్ళాలి. ఓకే ఓకే నాన్న. బ్రష్ చేసుకోవాలి. ప్లీజ్ డాడీ. పోరా.
సరే మీ ఇష్టం మరి. సరే ఉండండి. అయితే లేచి బ్రష్లు వేసుకొని మొహాలు కడుక్కొని చాయ్నో డికాషన్ తాగేసి చదువుకుంటూ కూర్చోవాలి. నేనేమో హోంవర్క్ ఇచ్చిరా మీకు? ఏమి ఇచ్చారో అవి చదువుకుంటూ కూర్చోండి. చదువుకోవడమో రాసుకోవడం ఏదో ఒకటి చేయాలి. అల్లరి చేసుకోము కొట్లాడకం అయితే కొడతా నేను. సరేనా? స్కూల్ కోతలేరు కాబట్టి ఇంటి దగ్గర ఉండి మంచిగా చదువుకోవాలి. ఈరోజు టైంపాస్గా తిరగడం మారడం చేయొద్దు ఈరోజు. ఓకే? ఇంటికాడ చదువుకోవాలి. ఒక 1 అవర్ 2 అవర్ అని ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. అట్లయితేనే నేను ఉంచుతా. లేదా అల్లరి పెడతాం కొట్లాడతామంటే పంపించేస్తాం, మీ ఇష్టం. ఎప్పుడు కొట్లాడినా అప్పుడు స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తా. కొట్లాడినట్టుగా అనిపించద్దు నాకు ఇంటి దగ్గర. సరేనా? లేచి బ్రష్లు వేసుకోండి. లేసారా పడుకుంటారా మీ ఇష్టం. మరి స్కూల్కే పోయినప్పుడు పడుకుంటే 10 నిమిషాలు పడుకోండి. 10-15 నిమిషాలు పడుకొని లేచి బ్రష్లు వేసుకోండి ఇక. ఓకే? 8 వస్తుంది టైం.